హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇలా చాలా చెప్తున్నానండి. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. మనకు వేసవికాలం వస్తుంది కదండి. ఇలా మనము స్ట్రాబెర్రీస్ వచ్చేసి 6 to 8 తీసుకునేసి ఇలా నేను జార్లో వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. అవసరమైతే 10 అయినా వేసుకోండి, నేనైతే ఒక 6 అయితే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఈ రకంగా మనం యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాసు చల్లని పాలు, చిక్కని పాలు యాడ్ చేయాలి. యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్సీ పట్టాలండి. ఇలా జార్లో వేసుకునేసి మనం మిక్స్ పట్టాలి. ఒక 2 minutes ఇలా పట్టామంటే బాగా నీట్గా బ్లెండ్ అవుతుందండి. దాంట్లో ఉండే స్ట్రాబెర్రీస్ అంతా బాగా చక్కగా పట్టేసి చూడండి, ఇలా కలర్ చూడండి ఇలా చేంజ్ అయింది. ఆ తర్వాత చేంజ్ అయిన తర్వాత ఇలా తీసేసి మనం వచ్చేసి ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత వచ్చేసి నేను వెనీలా ఐస్ క్రీమ్ ఉంది కదండి, అవి 2 scoops అనేది నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా పైన యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను పైన యాడ్ చేస్తున్నాను. మీరు అవసరమైతే ముందుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి ఒక స్పూన్తో ఇలా డిప్ చేస్తాను. చూడడానికి నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటిని నేను ఈ మిల్క్ షేక్ పైన ఇలా గార్నిష్ చేసుకున్నానండి. చూడడానికి చాలా చక్కగా ఉంది కదండి. ఈ డ్రింక్ తీసుకుంటే కూడా చాలా హెల్తీగా చాలా బాగుంటుందండి. సమ్మర్ వస్తుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఈ స్ట్రాబెర్రీస్తో నేను ఇలా డెకరేట్ కూడా చేసుకుంటున్నాను. చూడండి, ఎంతో సింపుల్గా మనకు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనము ఇలా స్ట్రా పెట్టుకునేసి ఈ డ్రింక్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మిల్క్ షేకు పిల్లలకి, పెద్దవారికి అందరూ ఇక బాగా ఇష్టంగా ఈ డ్రింక్ని తాగుతారండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.